ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపీవైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా కలువరి నాదుండా. అవును, మనం ఏ పాటి వాళ్ళం? ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, అన్నీ చూస్తున్నాడు. నన్ను ఎవరు చూడట్లేదే అనుకోకూడదు. అందరి హృదయాలోచనలు ఎరిగిన దేవుడు ఆయన. నీ కోసం నా కోసం మన రూపం ఆయన ధరించి, ఆకారం లేని దేవుడు మనుష్య రూపంలో భూమి మీదకి వచ్చి మన పాపాలని, మనం అనుభవించాలనే శిక్షను ఆయన శిలువ మీద భరించాడు. ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అయితే చాలామంది యేసుక్రీస్తు దేవుడు కాదనే దుర్మార్గులు ఉన్నారు. శవశక్తి, దుర్గుణ, లలిత్ కుమారు, రాధా మనోహర్ దాసు, వీళ్ళకి ఏం పని లేదన్నమాట. ఆయనని తిట్టిన నోరే ఒకరోజు ఆయనకు సాక్ష్యం చెప్పే రోజు వస్తుంది. వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నా. స్తోత్రం. ఈరోజు తారీఖు ఫిబ్రవరి 27వ తారీఖు 2026వ సంవత్సరం, శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకి. ఈరోజు దేవుని వాగ్దానం, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు యేసు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఐశ్వర్యవంతుడై ఉన్న దేవుడి దగ్గర మనకి ఏంటి కొరత? ఆరోగ్యం కావాలా? అప్పులు పోవాలా? ఇంకేంటి? పెళ్ళి కావాల్సిన పిల్లకు పెళ్ళి కాలేదని విచారమా? ఏమి వద్దు. యేసు మన చెంత ఉంటే అంతా ఉన్నట్టే. ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు. నా నామంలో ఏది అడిగినా ఇస్తానన్నాడు. అటువంటి దేవుణ్ణి మనం రోజు కనీసం ఒక అరగంటన్న ఆయన సన్నిధిలో గడిపితే ఎంతో దీవెన. మరొకసారి రోమా 10వ అధ్యాయం 12వ వచనం, ఈరోజు దేవుని వాగ్దానం, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించును గాక. వన్స్ అగైన్ టుడే ఫిబ్రవరి 27th, ఫ్రైడే 2026. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, అదేవిధంగా ఫేస్బుక్లో చూస్తున్న వాళ్ళందరి గురించి నేను రోజు ప్రార్థన చేస్తున్నా. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. లైక్ చేస్తారుగా? మీకు దీవెన.